అందరికీ సమన్యాయం జరిగేలాగా పూర్తిస్థాయి బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఆదిలాబాద్ ఎంపీ నాగేష్ అన్నారు. ఇక కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్కు యువతకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. కేంద్ర బడ్జెట్ పైన రాష్ట్ర ప్రభుత్వం అలాగే కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని అన్నారు. నేషనల్ హైవేస్ కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి విన్నవించడం జరిగింది. బ్యాండ్ కావచ్చు, SC/STలకు, లేకపోతే రోడ్లకు సంబంధించినది కావచ్చు, నేషనల్ హైవేకి సంబంధించినది కావచ్చు, రైల్వే సంబంధించినది కావచ్చు, అవన్నీ మాత్రం మాది కాదన్నట్టుగానే మాట్లాడుతున్నారు. కాబట్టి ఒకటి మనం చూసుకున్నాం, అందరం కూడా ఎప్పుడైతే ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన యొక్క కాన్స్టిట్యున్సీలో ప్రత్యేకమైనటువంటి నిధులు 4,300 కోట్లు ఇప్పటికీ జీవోలు ఇచ్చేశారు. మరి మా ఆదిలాబాద్ జిల్లా లేకపోతే మహబూబాబాదో భద్రాచలంలో ఉన్నాయి కదా, మరి ఆ విధంగా మరి తన జిల్లాకేమో కేటాయిస్తూ మరి ఈ జిల్లాలకు ఎందుకు విస్మరించడం? సరే తీసుకుపో, కాదంటలేం, కానీ ఇంకోని మీద ఏదో అది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి బడ్జెట్ లేక బీహార్కి సంబంధించినటువంటి బడ్జెట్ అనేది మాట్లాడడం సరైనది కాదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, స్పెషల్ సెంటర్లు గ్రాంట్ కావచ్చు, SC/STలకు